గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశానుసారం మన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ గారి సూచనతో మన బీఆర్ఎస్కి గురుకుల పాఠాన్ని కార్యక్రమం చేపట్టడం జరిగింది. గత వారం రోజుల నుండి వారి ఆదేశాల ప్రకారం సంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షులు చింత ప్రభాకరణ గారి ఆదేశాలతో మేము ప్రతి నియోజకవర్గంలో కూడా గురుకుల పాఠ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా సంగారెడ్డి నియోజకవర్గం నుండి మన సంగారెడ్డికి జిల్లా ఇన్ఛార్జ్గా వచ్చిన ప్రాణ సతీష్ గారి ఆధ్వర్యంలో, జిల్లా కోఆర్డినేటర్ రాజేంద్ర నాయక్ గారి ఆధ్వర్యంలో సంగారెడ్డి నియోజకవర్గంలోని మొత్తం గురుకులాలలో మేము 11 గురుకులాలు మేము విజిట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి గురుకులాలలో నెలకొన్న సమస్యలు చాలా సమస్యలు ఉన్నాయి. గిర్మాపూర్ పాఠశాలలో అయితే మరి అధ్వానంగా రాష్ట్ర లెవెల్లో కూడా అది చాలా విచిత్రమైన పరిస్థితి, అంత ఘోరంగా తయారైంది. ఇంతకుముందు ఎమ్మెల్యే గారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తను ఇప్పటికీ నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి వారి శిక్షణతో మేము కూడా వెళ్ళి విజిట్ చేసేవాళ్ళం. అప్పుడున్న పరిస్థితులు లేవు, ఇప్పుడున్న పరిస్థితులు లేదు. విద్యార్థులు కూడా కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేది, చిన్న పిల్లలు కూడా కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేది, రేవంత్ పాలన వచ్చినాక చాలా దరిద్రంగా తయారైందని కూడా చెప్పడం జరిగింది. వారి సూచన అనుగుణంగా వాళ్ళ సూచనలు చెప్పిన విధంగా మేము నోట్ చేసుకొని ఈరోజు మా సంగారెడ్డి నియోజకవర్గం నుండి 9 గురుకులాలకు సంబంధించి, అదేవిధంగా ఒక కస్తూర్బా బాలికల పాఠశాల, అదేవిధంగా మైనార్టీ బాలికల పాఠశాల, మొత్తం 11 గురుకులాలకు సంబంధించి పీడిఎఫ్ అన్ని కూడా సమస్యలను ఒక పీడిఎఫ్ ద్వారా మేము చేసి ఈరోజు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వీటిని మా సంగారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు, అదేవిధంగా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, వారికి కూడా మా పార్టీ ఇన్ఛార్జ్ గారు, అదేవిధంగా జిల్లా కోఆర్డినేటర్ గారు వారికి ఇచ్చి మా ఇక్కడ నెలకొన్న సమస్యలను తొందరగా వాళ్ళ అసెంబ్లీలో మాట్లాడి పరిష్కారం అయ్యే విధంగా తగు చర్యలు తీసుకుంటామని చెప్పి మేము కోరుకుంటున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు జిల్లా కోఆర్డినేటర్ గారికి మా సంగారెడ్డి నియోజకవర్గం తరఫున గారికి అందివ్వడం జరుగుతుంది. నా యాక్షన్